ఒకరోజు ఈరోజు నువ్వు కావాలంటాడు, రేపు నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటాడు మేడం. అట్లాంటి వ్యక్తితో నేను ఉంటాను మేడం. మళ్ళీ దాని అసలు నాకు లేని ఆలోచనలు మొత్తం చెప్పింది నా భర్తనే మేడం. అందుకని మీరు ఇప్పుడు అతనితో ఉండరు, అతనికి విడాకులు ఇస్తారా? ఇస్తాను మేడం. అతని దగ్గర డివోర్స్ తీసుకుంటారు, మీరు సపరేట్ అయిపోవాలనుకుంటున్నారు మీరిద్దరు, అంతేనా? సార్ మీ ఆయన పేరేంటన్నారు? సతీష్. సార్ ఆయన పిలిచి అతను ఎందుకు వచ్చాడు ఏంటో ఆయన అడుగుదాం మనం. రండి సతీష్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 కొడుకులు 2 బిడ్డలు. 2 కొడుకులు 2 బిడ్డలు. మీరే పెద్ద? నేనే పెద్ద. గొడవ ఏంటంటే మేడం, మీరేమవుతారండి? నేను మా అక్క కొడుకు. ఓకే మేడం ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉన్నాం, 1 year బాగానే ఉన్నాం. అయితే కూతురు వరుస అవుతుంది మా మేన వదిన బిడ్డ. కూతురు వరుస అవుతుంది ఖాళీ మాట్లాడితే ఎంత అనుమానం అంటే అంత అనుమానం. ఈమె ఆ మొక్కతనే కాదు, ప్రతి చిన్న విషయానికి మేడం. మొన్న రీసెంట్గా వాళ్ళ చెల్లె పెళ్ళయింది, పెళ్ళికి వెళ్తే కూడా అట్లే మేడం. ఇప్పుడు అందరు పెళ్ళిలో కూర్చుంటే వాళ్ళ మామయ్య పక్కనే కూర్చున్నా. నేనంటే ఇట్లా తల ఎత్తి ఇట్లా చూడొద్దంట, కిందికి తల దించుకొని చూడాలంట. పెద్ద ఇష్యూ చేసింది. వాళ్ళ మామ ఉన్నాడు, అందరు ఉన్నారు, బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయింది, వేరే వాళ్ళ ఇంట్లో కూర్చుంది. బూతులు తిట్టడం, ఎంత బూతులు అంటే మేడం చెప్పుకోరాని బూతులు తిడుతుంది. ఎంత అసహ్యంగా అంటే అసలు నేనేం చెప్పుకున్నాను అన్ని బూతులు తిడుతుంది. మళ్ళీ నువ్వంటే నాకు ఇష్టం అంటది. మళ్ళీ కొద్దిసేపు కాగానే అంటది, నేను సారీ, నేను తిట్టినా, నువ్వేమనుకోకు, అది అంటది. నువ్వు అలాంటి వాడిని కాదు నాకు తెలుసు, కానీ నువ్వు ఎవరితో మాట్లాడదు అంటది. నేను మనిషినే కదా మేడం, నేను రోబోని కాదుగా. సరే మరి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పే ఎలిగేషన్స్, మీ కూతురు వరుస ఎవరు? ఆవిడ పేరేంటి? ఇప్పుడు ఆమె నా కూతురు వరుస అవుతుంది. ఆవిడ గిల్లడం గిచ్చడం అవన్నీ చేశారు. అక్కడ సమాధానం చెప్పిన అసలు నేను అన్నాడు నీకు ప్రామిస్ అయ్యి మేడం, ప్రామిస్ నువ్వు చెప్పిన కూతురు వరుస అవుతుంది, ఇచ్చింది గిల్లింది, మీద మీద పడిందని బిడ్డ వరుస అయితే సిగ్గు లేకుండా చేసినంత నువ్వు అత్తవైతే అత్తలాగా ఉండాలి కానీ కొడుకు జీవితాన్ని చెప్పు తీసుకుందంతనే నేను మొత్తం ఆయనకు నేర్పింది నువ్వే. అత్త వస్తలాగా ఉండాలి కానీ రంగు సంబంధం అంటే అందరు నీలాగానే అందరినీ పోటీకి వీడు బదిలాడి చెప్పని ఒకరు చెప్తాను చెప్పండి. అయితే ఊరికి వెళ్ళినట్టే బాబుకి పిచ్చి వచ్చిందంటే కనీసం ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆమె కోపం ఉంది, వాళ్ళ ఎవరైనా ఫోన్ చేసి చెప్పాలి కదా నా బాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.